రాజ్యసభ ఎంపీలుగా నలుగురు ప్రముఖులను ప్రకటించింది కేంద్రం. రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేశారు ద్రౌపది ముర్ము. కసబ్ కేస్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నిగమ్తో పాటు మరో ముగ్గురు రాజ్యసభ ఎంపీలు అవ్వబోతున్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన నలుగురు ప్రముఖులను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. వీరిలో ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్, మాజీ విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా, కేరళ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త సి సదానందన్ మాస్టర్, ప్రఖ్యాత చరిత్రకారిణి మీనాక్షి జైన్ లు ఉన్నారు. ఉజ్వల్ నికమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఎన్నో సంచలనాత్మక కేసులను సమర్థవంతంగా వాదించారు. 2008 ముంబై 26/11 ఉగ్రదాడుల కేసులో కసబ్ కు ఉరిశిక్ష పడేలా చేశారు. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసు లాంటి అత్యంత కీలకమైన ఉగ్రవాద కేసులను ఆయన వాదించి దోషులకు శిక్ష పడేలా చేశారు. హర్షవర్ధన్ శ్రింగ్లా భారత మాజీ విదేశాంగ కార్యదర్శిగా సుదీర్ఘకాలం సేవలందించారు. అనుభవజ్ఞుడైన దౌత్యవేత్తగా అంతర్జాతీయ సంబంధాలు, విదేశాంగ విధానంలో ఆయనకు విస్తృతమైన అనుభవం ఉంది. ప్రముఖ చరిత్రకారిణి, రచయిత్రి మీనాక్షి జైన్ భారత చరిత్రకు చేసిన కృషికి ప్రసిద్ధి చెందారు. విద్యారంగంలో ఆమె కృషికి 2020లో పద్మశ్రీ అందుకున్నారు. కేరళకు చెందిన సి సదానందన్ మాస్టర్ ఉపాధ్యాయుడిగా సేవలందించారు. సామాజిక కార్యకర్తగా, బీజేపీ నేతగా కూడా కొనసాగుతున్నారు. 1994లో సిపిఎం నేతల దాడిలో ఆయన 2 కాళ్లు కోల్పోగా ఈ ఘటన అప్పట్లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.